చిత్రానికి మొత్తం టోటల్గా అనిల్నే అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే నిజంగా అతని ప్లానింగు, అతని బడ్జెట్ అది నిజంగా కరెక్ట్గా అనుకున్న బడ్జెట్లో, అనుకున్న టైంలో, అనుకున్న సమయానికి అన్నీ కంప్లీట్ చేశారు. సింగిల్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు, చివరి దాకా కూడా అలాగే చేసుకుంటూ వచ్చారు. అందరినీ ఇండస్ట్రీలో ఉన్న తనకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటూ చక్కగా వాళ్ళతోటి చక్కగా చేసుకుని ఒక టీం వర్క్ చేశారు. చాలా లో బడ్జెట్, చక్కటి కథ దాన్ని చేసుకున్నారు. ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏదైతే ఎంటర్టైన్మెంట్లో కావాల్సిన ఉన్నాయో, మార్కెటింగ్ సినిమా మార్కెట్కి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేస్తూ సినిమా కథ రాసుకున్నారు. అదొకటి బాగా నచ్చింది నాకు. 2, ప్లానింగ్లో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. సినిమాలు చాలా వస్తున్నాయి. మనకు తెలుసు మన తెలుగు వాళ్ళు సినిమా అంటే ఎంత పడి చచ్చిపోతారో. సినిమా సక్సెస్ రేటు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా వారానికి 60 డజన్ తక్కువ కాకుండా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ప్రతి శుక్రవారం కూడా. అంత ఇదిగా ఉన్న ఒకప్పుడు మెడ్రాస్లో సినిమా ఫీల్డ్ ఉన్నప్పుడు సంవత్సరం అంతా కలిపి ఒక 60 సినిమాలు రిలీజ్ అయితే ఈవేళ నెలలోనే 60 సినిమాలు కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. సక్సెస్ రేట్ మాట ఎలా ఉన్నా సినిమాలు తీయడం మాత్రం ఎవ్వరూ ఆగట్లేదు. అది మన తెలుగు వాళ్ళ సినిమా పట్ల ఉన్న ఆసక్తి, ఉత్సాహం. నిజంగా అది ఆ విషయంలో తెలుగు వాళ్ళని మించిన వాళ్ళు ఉండరేమో అనిపిస్తుంది నాకు. అది ఈ సినిమా చేస్తున్నప్పుడు తన మొదటి సినిమా ఇండస్ట్రీలో అనిల్ చాలా కాలం నుంచి ఉన్నాడు. కెమెరామ్యాన్గా పనిచేశాడు, మరొక చేశాడు. చేస్తూ ఫస్ట్ బ్రహ్మానంద రెడ్డి గారితో కలిసి బ్రహ్మానంద రెడ్డి గారి ప్రొడ్యూసర్గా బైలంపూడి అనే సినిమా తీశారు. అది కూడా కరెక్ట్ టైంకి కంప్లీట్ చేశారు. థియేటర్లు బ్రహ్మాండంగా పడ్డాయి. మళ్ళీ రెండో సినిమాగా ఈ రోలుగుంట సూర్య అనే టాపిక్ని ఎత్తుకున్నారు. ఆ టాపిక్ ఎత్తుకుని రోలుగుంట సూర్యని తన తమ్ముడినే హీరోగా పెట్టుకుని తన కుటుంబ సభ్యులందరితో కలిసి కుటుంబ సభ్యుల్ని నిర్మాతగా చేసుకుని ఈ సినిమా కరెక్ట్ టైం కంప్లీట్ చేశారు. సినిమా టైటిల్ కూడా నిన్ననే మాట్లాడుకున్నాం మేము. సినిమా టైటిల్ క్యాచీగా ఉండాలి. అదొకటి పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదేదో టైటిల్స్ పెట్టేసి తర్వాత జనాల్లోకి వెళ్ళక సినిమాకి లైఫ్ తక్కువ అండి. ఇప్పుడు ఇంతకుముందంటే వారాల పోస్టులు, 50 రోజుల పోస్టులు, 75 రోజుల పోస్టులు, 100 రోజుల పోస్టులు పడి ఇప్పుడు అదేం లేదు. 1 రోజు, 2 రోజు, 3 రోజు తేలిపోతుంది అంతే. మనకి 1 రోజులోనే మన జనాల్లోకి వెళ్ళాలి ఈ మన టైటిల్. అలాంటి క్యాచీగా ఉన్న టైటిల్ తోటి అనిల్ కుమార్ చక్కగా ఈ సినిమాని రోలుగుంట సూర్య అనే పేరుతోటి చక్కగా చేశాడు. పూర్తి గ్రామీణ వాతావరణంలో, పూర్తి అవుట్డోర్లో చక్కటి తనే కెమెరామెన్ కావడంతో చక్కటి ఫ్రేములతో చక్కటి లొకేషన్లో ఒకే చోట అన్ని లొకేషన్లు ఉండేలా చూసుకుని ఈ సినిమా చేసుకున్నారండి. మరి నిజంగా దానికి అభినందన. మీరు అందరూ కూడా ఆదరించాలి. తెలుగు వాళ్ళందరికీ కూడా మరి మంచి ఇలాంటి సినిమాకి మంచి మార్కెట్ ఉంటే ఇటీవల కాలంలో చిన్న సినిమాలు మాత్రం పర్ఫెక్ట్గా మంచి క్యాచ్ అవుతున్నాయి. జనాలకి చిన్న సినిమాల పట్ల మోజు కూడా చూపిస్తున్నారు ప్రేక్షకులు. మరి ఆ విషయంలో తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమాలకి దారి లేదు అనే పరిస్థితిలో చిన్న సినిమాలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సహస్ర వందనాలు సమర్పించుకుంటూ మరి మీ అందరికీ సెలవు తీసుకుంటూ మీ మహర్షి రమణ.